అక్రమ సంబంధాలు రక్తాన్ని పారిస్తున్నాయి. కాపురాల్లో చిచ్చును పెడుతున్నాయి. కట్టుకున్నోడిని కరతేర్చడానికి కూడా భార్య వెనకాడకుండా చేస్తున్నాయి. ప్రియురాలితో కలిసి భర్తను దారుణంగా హతమర్చేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో సమాజంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా పోతోంది. అయితే తాజాగా ఓ మహిళ బావి వరుసలు పక్కన పెట్టి మర్దితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. దానికి అడ్డొచ్చిన భర్తనే దారుణంగా హతమర్చింది. ఈ దారుణానికి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్తే మహారాష్ట్రలోని జల్సా జిల్లా బాదన్పూర్ పరిసరాల్లో చోటు చేసుకుంది ఈ ఘటన. సోమాటానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ మనీషాతో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి పరమేశ్వర్ సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్తో మనీషాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే ఇద్దరు వ్యవహారం నడిపించేవాళ్ళు. ఆ విషయం కాస్త భర్తకు తెలిసింది. దీంతో ఇద్దరిని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే వాళ్ళిద్దరు మాత్రం తమ రిలేషన్కు అడ్డుగా ఉన్న పరమేశ్వర్ను చంపేయాలని అనుకున్నారు. ఇద్దరూ కలిసి మర్డర్కు స్కెచ్ వేశారు. అందులో భాగంగా అక్టోబర్ 15 అర్ధరాత్రి 1 గంట సమయంలో మనీషా జ్ఞానేశ్వర్ పరమేశ్వర్పై గొడ్డలతో దాడికి తెగబడ్డారు. అతను నిద్రలో ఉండగా తల ముఖంపై దాడి చేసి అక్కడికక్కడే హతమర్చేశారు. ఆ తర్వాత తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు మనీషా జ్ఞానేశ్వర్లు పరమేశ్వర్ మృతదేహాన్ని ఓ పెద్ద గోనె సంచిలో పెట్టి దానికి తాడుతో భారీ రాయి కట్టారు. అదే రాత్రి ఆటోలో డెడ్ బాడీని తీసుకువెళ్లి స్థానిక చెరువులో పడేశారు. తర్వాత అసలేం తెలియనట్లుగా డ్రామాలు మొదలుపెట్టారు. అయితే చాలా రోజుల నుంచి ఊర్లో పరమేశ్వర్ కనిపించకపోవడంతో జనాలకు అనుమానం వచ్చింది. అప్పటికే మనీషా జ్ఞానేశ్వర్ల అక్రమ సంబంధం గురించి ఊర్లో కూడా చర్చ నడుస్తున్న క్రమంలో ఆ అనుమానం కాస్త నిజమైంది. నవంబర్ 12 ఉదయం 11 గంటల సమయంలో బదన్పూర్ పరిధిలోని నీల్కల్ శివారులో చెరువులో తేలుతున్న శవాన్ని స్థానికులు గుర్తించారు. ఆపై అది పరమేశ్వర్దేనని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత పరమేశ్వర్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి పరిసరాల్లోనే పరమేశ్వర్ హత్య జరిగినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలో స్థానికుల నుంచి అందిన సమాచారంతో మనీషా జ్ఞానేశ్వర్లను కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ముందుగా తమకు ఏం తెలియదని బుకాయించారు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా తామే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, చంపేశామని, శవం పైకి తేలకూడదనే ఉద్దేశంతో ఆ రాయి కట్టినట్లుగా బయటపెట్టారు. ఇక వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు సమాజంలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా మన చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే సభ్య సమాజం దారి మల్లుతుందా అనే అనుమానం కలుగుతోంది. ఇలాగే కొనసాగితే రాను రాను మానవ సంబంధాల విలువ తగ్గుతాయని అనిపిస్తోంది. ఇప్పటి కాలంలో కళ్ళు మూసుకుపోయి కొన్ని, ప్రియుడు ప్రియురాళ్ల మోజులో పడి మరికొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలు బంగారం లాంటి పచ్చని కాపురాలను నిట్ట నిలువున చీల్చుతున్నాయి. భార్యాభర్తల సంగతి పక్కన పెడితే ఆ కుటుంబంలోని పిల్లలు పెద్దల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది.